అవమానమే ఆయుధం. అవమానం జరిగినప్పుడు బాధపడుతూ కృంగిపోయి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉంటారు చాలామంది. కానీ ప్రతీకారంతో రగిలిపోతూ అవమానాన్నే ఆయుధంగా మలుచుకొని పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు మరికొందరు. అలాంటి విజయాన్ని సాధించిన వ్యక్తుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ద్రౌపది, ద్రుపద రాజపుత్రిక పాంచాలి ద్రౌపది, యజ్ఞం నుండి ఉద్భవించినటువంటి అయోనిజ ద్రౌపది, పంచకన్యల్లో ఒకరైనటువంటి మహాపతివ్రత శిరోమణి ద్రౌపది, సమస్త రాజసూయ యాగాన్ని చేసి సమస్త ఆర్యావర్తానికి సామ్రాట్టు అయినటువంటి ధర్మరాజు పట్టమహిషి ద్రౌపది, దేవతలను సైతం ఓడించగల మహావీరులైన పంచ పాండవులకు ప్రియపత్ని ద్రౌపది, కురువంశ కులవధువు ద్రౌపది. అలాంటి ద్రౌపదిని, ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపదిని, తాను రాను అని చెప్పినా ఇష్టం లేకపోయినా బలవంతంగా అంతఃపురం నుండి వెంట్రుకలను పట్టి ఈడ్చుకుంటూ కురు సభకు తీసుకువెళ్ళాడు దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుడు. అంతేకాదు, కురువృద్ధ బాంధవులు సమస్త సభా జనులంతా చూస్తూ ఉండగా నిండు సభలో వివస్త్రను కావించే ప్రయత్నం చేశాడు ఆ దుష్టుడు దుశ్శాసనుడు. ఇంతటి ఘోరమైన అవమానం చరిత్రలో ఏ స్త్రీకి జరిగి ఉండదు. అంతటి అవమానం జరిగిన తర్వాత ఏ స్త్రీ కూడా బ్రతకాలని అనుకోదు. కానీ ద్రౌపది ఎలాంటి అఘాయిత్యానికి పాలుపడలేదు. ప్రతీకారంతో రగిలిపోయింది, ప్రతిజ్ఞ చేసింది. దుర్మార్గులైనటువంటి దుర్యోధన దుశ్శాసనులను అంతం చేసే వరకు, తాను అంతం చేసే వరకు పోరాడుతూ ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేసింది. ఏ దుశ్శాసనుడైతే తన వెంట్రుకలను పట్టి ఈడ్చుకుంటూ లాగి నిండు సభకు తీసుకొని వచ్చి తన వలువలు ఒలిచే ప్రయత్నం చేశాడో, ఆ దుర్మార్గుడైనటువంటి దుశ్శాసనుని రొమ్ము చీల్చి ఆ వెచ్చటి నెత్తురుతో ఈ కేశ సంస్కారం, తన వెంట్రుకలను సంస్కరించుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేసింది ద్రౌపది. అదేవిధంగా మహావీరులైనటువంటి తన భర్తలను నిరంతరం ప్రేరేపిస్తూ వచ్చింది. దుర్మార్గులైనటువంటి దుర్యోధన దుశ్శాసన ఈ దుష్టులను సంహరించడానికి వారిని ప్రోత్సహించింది. ధర్మ సంస్థాపన కోసం కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని నడపడానికి, సంగ్రామం జరగడానికి కారణమైంది ద్రౌపది. ఇక కాళిదాసు గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ప్రపంచ కవులల్లో మొదటి స్థానంలో నిలిచేవాడు కాళిదాసు. ఒకతను కవులను గురించి లెక్కించాలని అనుకొని మొదటగా కాళిదాసు పేరు తీసుకున్నాడట. అక్కడితో అతను లెక్క ఆగిపోయింది. ఎందుకంటే తర్వాత వ్యక్తి పేరు ఎవరిని తీసుకోలేకపోయాడు. కాళిదాసుతో పోల్చగల వ్యక్తి మరొక కవి తనకు
కాళిదాసు ఎంత గొప్ప కవో మనకు అర్థమవుతుంది. కాళిదాసుతో సమానమైనటువంటి కవి నభూతో న భవిష్యతి. అందుకే మహాకవి కాళిదాసు అంటాం. సాక్షాత్తు అమ్మవారు తన నాలుకపై నర్తించి వచ్చినటువంటి అద్భుతమైన కవిత్వం కాళిదాసు. అయితే కాళిదాసు చరిత్ర విచిత్రంగా ఉంటుంది. పూర్వం ఒక రాజ్యంలో ఒక అందమైన తెలివైన యువరాణి ఉండేదట. తన పాండిత్యానికి ఆమె చాలా గర్వపడుతూ తనను పాండిత్యంలో తర్కంలో ఓడించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకుంటానని చెప్పి ప్రకటించిందట. రాజ్యంలో ఉన్నటువంటి పండితులు యువకులు చాలామంది ఆ మహారాణితో పోటీ పడి గెలవలేక ఓడిపోయి అవమానంతో వెనుతిరిగి వెళ్ళిపోయారట. ఇలా మహారాణితో అవమానించబడ్డటువంటి పండితులంతా మహారాణికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని చెప్పి ఈ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి అనుకున్నారట. ఈ పండితులంతా ఓసారి అడవిలో వెళ్తూ ఉంటే ఒక చెట్టు పైన కొమ్మకు ఇటువైపు కూర్చొని ఒక వ్యక్తి ఆ కొమ్మను నరుకుతూ ఉన్నాడట. అది చూసిన ఆ పండితులు, ఇంతటి మూర్ఖుడు ఈ ప్రపంచంలో మరి ఒక్కడు ఉండడు, ఇలాంటి మహామేధావిని పండితుణ్ణి చేసుకోవాలని అనుకుంటున్న రాజకుమారికి సరైన గుణపాఠం బుద్ధి చెప్పాలంటే ఈ మూర్ఖుణ్ణి ఎలాగైనా ఆ రాజకుమారికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని చెప్పి ఆ పండితులు అనుకున్నారట. ఆ చెట్టుపై నుండి కాళిదాసును కిందికి రమ్మని, ఒరేయ్, నిన్ను ఈ దేశానికి మహారాజును చేస్తాము, మేం చెప్పినట్టు వింటావా అని అడిగారట. ఆ అమాయకుడు అయినటువంటి కాళిదాసు ఏం చేయాలి అని అడిగితే, నువ్వు ఏమీ చేయనక్కర్లేదు, మాట్లాడకుండా నోరు మూసుకొని మా వెంట రావాలి, మేము చెప్పినట్టు నోరు విప్పకుండా నేను చెప్పినట్టు ఉంటే నిన్ను ఈ దేశానికి రాజును చేస్తాము, ఆ అందమైన యువరానికి నిన్ను భర్తను చేస్తామని చెప్పి కాళిదాసును సభా వేదికకు వెళ్ళి ఒక మహాపండితుడిలాగా తలపాగా కట్టి కాళిదాసుకు యువరాణి వద్దకు తీసుకువెళ్ళి, ఇతను మహాపండితుడు, మీతో పోటీ పడడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి పరిచయం చేస్తారు. కానీ ఒక షరతు, ఈ పండితుడు మౌన దీక్షలో ఉన్నాడు, మౌనంగానే మీతో పోటీలో పాల్గొంటాడు అని చెప్పి మీరు మౌనంగానే, మీ ఇద్దరి మధ్య మౌనంగా తర్కం మీరు వాదించుకోవాలి, పోటీ పడాలి అని చెప్పి మహారాణికి చెప్పిన తర్వాత ఇద్దరి మధ్య పోటీ మొదలవుతుంది. ముందుగా మహారాణి ఒక వేలు పైకెత్తి చూపిస్తుంది. ఏమిటి దానికి అర్థము అంటే, భగవంతుడు ఒక్కడే అన్నట్టు మహారాణి ఒక వేలు పైకెత్తితే అప్పుడు కాళిదాసు ఏం చేయాలో ఈ పండితుల వైపు చూస్తాడు. పండితులు 2 వేళ్ళు చూపిస్తారు. అది చూసి కాళిదాసు 2 వేళ్ళు పైకెత్తుతాడు. ఏమిటి దాని అర్థమని అడిగితే పండితులు వివరణ ఇస్తారు. మహారాణి, మీరు భగవంతుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అని మీరు చెప్పారు కదా, అందుకు ఈ కాళిదాసు ఒక్కడే దేవుడు కావచ్చు, కానీ ఆ భగవంతుడు 2 విధాలుగా ప్రకటితమవుతూ ఉంటాడు. సగుణ నిర్గుణ ద్వైత అద్వైత సిద్ధాంతాలుగా సగుణ నిర్గుణ రూపాలలో భగవంతుడు ఉంటాడు అని చెప్పి 2 వేళ్ళు చూయించాడు అనగానే అక్కడున్న సభ మహాపండితులంతా మెచ్చుకుంటారు. తర్వాత మహారాణి ఈ అరచెయ్యి పైకి లేపుతుంది.
ఏమిటి దాని అర్థము అని అడిగితే ప్రకృతి పంచభూతాలతో ఏర్పడింది అని అర్థం అని చెప్పి వివరిస్తుంది. ఇక కాళిదాసు ఏం చేయాలో తెలియక మళ్ళీ ఈ పండితుల వైపు చూస్తాడు. ఈ పండితులు పిడికిలి బిగించి చూపిస్తారు. అప్పుడు కాళిదాసు తన పిడికిలి పైకెత్తి చూపిస్తాడు. పండితులు ఏమిటి దాని అర్థం అని అడిగితే పంచభూతాలతో ఏర్పడ్డ ప్రకృతి, ఆ పంచభూతాలు కలిస్తేనే భగవంతుని యొక్క స్వరూపం. భగవంతుడు పంచభూతాల రూపంలో ఉంటాడు. ఆ పంచభూతాలను కలిపి భగవత్ స్వరూపంగా పంచభూతాత్మక కలయిక శక్తి భగవంతుడు అని చెప్పి ఈ మహాపండితుని ఆ పిడికిలి యొక్క అర్థం అని చెప్పి వివరించి చెప్తారట. ఈ విధంగా తర్కించినటువంటి వాదోపవాదాల తర్వాత కాళిదాసు పండితుడు అని చెప్పి ఆ సభ నిర్ణయిస్తుంది. ఆ నియమం ప్రకారం కాళిదాసును ఆ యువరాణి వివాహం చేసుకుంటుంది. ఆ వివాహం అయిన తర్వాత ఇంట్లోకి అంతఃపురానికి వెళ్ళిన తర్వాత ఏకాంతంలో కాళిదాసు నోరు విప్పగానే ఆ కాళిదాసు చదువు రానటువంటి మూర్ఖుడు అన్న విషయం ఆ మహారాణికి ఆ రాణికి అర్థమవుతుంది. వెంటనే కోపోద్రిక్తురాలైనటువంటి మహాకోపాన్ని తెచ్చుకున్న ఆ యువరాణి నన్ను మోసం చేసి ఒక మూర్ఖుణ్ణి నాకు భర్తగా మోసంతో నాకు చేశారు అని చెప్పి కోపంతో ఈ కాళిదాసును పైనుంచి మెట్లపై నుంచి తోసేస్తుందట. ఆ మెట్లపై నుంచి దొర్లుతూ నేలపై పడిపోతాడు కాళిదాస్. సొంత భార్య చేత అంతఃపురంలో ఇంత ఘోరంగా అవమానించబడ్డ కాళిదాసు ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక ఎలాగైనా పట్టుదలతో పాండిత్యాన్ని సాధించాలనే పట్టుదలతో అడవిలోకి వెళ్ళి ఒక కాళీ ఆలయంలో, దుర్గామాత ఆలయంలో కూర్చొని ఆ మహాతల్లి గురించి ఘోరమైనటువంటి తపస్సును చేసి కాళికాదేవిని ప్రత్యక్షం చేసుకొని ఆ తల్లి వరాన్ని పొంది మహాపండితుడుగా మారి అద్భుతమైనటువంటి రచనలు చేసి ఈ చరిత్రలో మహాకవి కాళిదాసుగా పేరు తెచ్చుకున్నాడు కాళిదాస్. ఇక మరొక అద్భుతమైనటువంటి చరిత్ర ఆచార్య చాణక్య చంద్రగుప్త. పేరు వినని వాళ్ళు ఉండరు. ప్రపంచ వ్యాప్తంగా చాణక్య నీతి, రాజనీతి తెలియని వాళ్ళు ఉండరు. మరి అలాంటి చాణక్యుడికి జరిగిన అవమానం, ఆ రోజు మగధ సమ్రాట్ అయినటువంటి ధననందుని అంతఃపురంలో, ధననందుని కొలువులో ఆచార్య చాణక్యునికి జరిగినటువంటి అవమానం. భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినటువంటి ఆ కాలంలో ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ భారతదేశాన్ని కూడా ఆక్రమించుకోవాలని వస్తున్నాడనే విషయం తెలుసుకున్నటువంటి చాణక్యుడు ఎవరికి వారు చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన భారతదేశాన్ని అలెగ్జాండర్ ఆక్రమించుకుంటాడేమో, మన భారత సంస్కృతిని, సంప్రదాయాలను మంటగలిపేస్తారేమో ఈ విదేశీయులు అని చెప్పి ఆ రోజు బలమైన దేశమైన మగధ సామ్రాట్టును ఈ విషయాన్ని తెలియజేసి ఈ విదేశీ దురాక్రమణను అడ్డుకోమని చెప్పడానికని ఈ వ్యసనపరుడైన మహా గర్వి అయినటువంటి ధననందుని కొలువులోకి వెళ్తాడు చాణక్యుడు. మహారాజా,
దేశానికి ప్రమాదం ముంచుకొస్తుంది. ఈ మగధ చూస్తూ ఊరుకోవద్దు. మన సమస్త భారతదేశాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మగధ సామ్రాజ్యం పైన ఉంది. మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి చాణక్యుడు చెప్తే, ఒక మామూలు పేద బ్రాహ్మణుడివి, ఆచార్యుడివి, నువ్వు నాకు ఆజ్ఞాపిస్తావా? నేను మహారాజును, నేనేం చేయాలో నీలాంటి వ్యక్తులతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. వీడిని మెడబట్టి బయటికి నెట్టేయండి అని చెప్పి చెప్తే, అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు, భటులు చాణక్యుడిని ఈడ్చుకుంటూ, వెంట్రుకలు పట్టి ఈడ్చుకుంటూ వెళ్ళి బయటికి నెట్టేస్తారు. నేలపైన బయట పడిపోతాడు చాణక్యుడు. ఆ వెంట్రుకలను ముడివేయకుండా చాణక్య శపథం అంటాం. ఏ రోజైతే ఈ సమస్త ముక్కలు ముక్కలుగా విడిపోయినటువంటి భారత దేశాన్ని ఏకం చేసి అఖండ భారత సామ్రాజ్యాన్ని నిర్మించే వరకు ఈ వెంట్రుకలను ముడి వెయ్యను అని చెప్పి ఒక మహాప్రతిజ్ఞ చేశాడు ఆ రోజు ఆచార్య చాణక్యుడు. ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ, ఆ వెంట్రుకలను ముడివేయకుండా నిరంతరం ఆ ముడివేయనటువంటి వెంట్రుకలు తన ప్రతిజ్ఞను, తన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికని చెప్పి మరి సమస్త కాశ్మీర్ నుండి కన్యాకుమారి ఈ సువిశాలమైనటువంటి భారత సామ్రాజ్యాన్ని తిరిగి ప్రజలను చైతన్యపరిచి, యువకులను చేరదీసి, విద్యాబుద్ధులు నేర్పి, దేశభక్తిని నూరిపోసి మరి అఖండ భారత సామ్రాజ్యాన్ని నిర్మించి, ఒక వీధి బాలుడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి వీధిలో ఆడుకుంటున్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఒక సామాన్య బాలుడు చంద్రగుప్తుని తీసుకొని వెళ్ళి అఖండ భారత సమ్రాట్టును చేసినటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. చాణక్యుడు లేకపోతే ఈ అఖండ భారత సామ్రాజ్యము, ఈ భారతదేశము అఖండంగా సువిశాలంగా అయినటువంటి ఈ అఖండ భారత సామ్రాజ్యము ఏర్పడేది కాదేమో. అలాంటి మహానుభావుడు, మహాత్ముడు చాణక్యుడు. ఈ చాణక్యుని యొక్క ఆ అవమానంతో అంత గొప్ప వ్యక్తిగా మనకు చాణక్యుడు కనిపిస్తాడు. ఇక మరొక వ్యక్తి ఖడ్గతిక్కన. పౌరుషాలకు పుట్టినిల్లు పలనాడు. ఈ పలనాడులో యుద్ధభూమిలో సైన్యం వెనుదిరిగి, సైన్యం ఓడిపోయిన తర్వాత చాలామంది చనిపోతే ఇక గెలవలేమని చెప్పి యుద్ధభూమి నుండి ఇంటికి తిరిగి వస్తాడు ఖడ్గతిక్కన. ఆ విధంగా ఓడిపోయి ఇంటికి తిరిగి వచ్చిన ఖడ్గతిక్కనకు విచిత్రమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఇంట్లో తన తల్లి, భార్య ఇద్దరు ఇంట్లో ఉంటారు. స్నానం చేయాలని చెప్పి నీళ్లు పెట్టమని అడిగితే భార్య నులక మంచం అడ్డుగా పెట్టి ఆ స్నానానికి నీళ్లు తోడి ఒంటికి రాసుకోవడానికి పసుపు, నులుగు పిండి పక్కన పెడుతుంది. స్నానానికి వెళ్ళిన ఖడ్గతిక్కన ఎప్పుడూ లేని విధంగా ఆడవాళ్ళు స్నానం చేసే పద్ధతిలో తనకు నులక మంచం అడ్డుగా పెట్టడం ఏంటి, ఆడవారు శరీరానికి రాసుకునే ఈ పసుపు పక్కన పెట్టడం ఏంటి అని భార్యను అడిగితే, అవునండి, నిన్నటి వరకు మన ఇంట్లో నేను, మీ తల్లిగారు ఇద్దరమే స్త్రీలము, ఆడవారిమి. ఈరోజు యుద్ధభూమిలో పిరికి పందల
పారిపోయి వచ్చావు కదా, ఈ రోజు నుండి నీవు మాతో సమానం, ఈ రోజు నుండి మీరు కూడా ఆడవారే, అందుకే ఆడవారు స్నానం చేసే విధంగా దాపుగా నులక మంచము పసుపు ఉంచాను అంటుంది. ఇక భోజనానికి కూర్చుంటే తల్లి విరిగిన పాలు తీసుకొచ్చి ఇస్తుంది. ఏంటమ్మా పాలు విరిగిపోయాయి ఈరోజు అని తల్లిని అడిగితే, అవును, యుద్ధ భూమిలో ఓడిపోయి విరిగిన కత్తిలాగా నువ్వు ఇంటికి తిరిగి వచ్చావు కదా, మరి పాలు అదే విధంగా విరిగిపోయినట్టున్నాయి అని చెప్పి తల్లి సమాధానం చెప్తుంది. భార్య తల్లి అన్నటువంటి ఈ దెప్పి పొడుపు అవమానపు మాటలు ఖడ్గతిక్కనలో పౌరుషాన్ని రగిలించాయి. వీరుడు యుద్ధభూమిలో మరణించాలి తప్ప పెరికి పందల వెన్నుచూపి పారిపోయి రావద్దు అని చెప్పి వెంటనే యుద్ధభూమికి వెళ్ళి వీరోచితమైనటువంటి పోరాటం చేసి వీరమరణం పొందాడు ఖడ్గతిక్కన. మరి అందుకే ఈరోజు ఖడ్గతిక్కన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇక మరొక అద్భుతమైనటువంటి చరిత్ర, మనందరికీ సుపరిచితమైనటువంటి చరిత్ర, మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ఒకరోజు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కొని బోగిలోకి ఎక్కి కూర్చుంటాడు. అయితే అంతకుముందు ఆ బోగిలో ఉన్నటువంటి తెల్ల దొరలు, హౌ డేర్ యూ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫస్ట్ క్లాస్ యూ బ్లాక్ ఫెలో అని చెప్పి తెల్లవారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఈ ఫస్ట్ క్లాస్ బోగిలో కంపార్ట్మెంట్లో నీ నల్ల జాతి వ్యక్తివైనటువంటి నువ్వు అసలు ఎలా వచ్చావు, మాతో కలిసి ప్రయాణం చేసే పరిస్థితి నీకు ఎక్కడిది అని చెప్పి ఆ కదులుతున్నటువంటి ట్రైన్లో నుండి మెడబట్టి గంటేస్తారు. ప్లాట్ఫామ్ పైన వచ్చి నేలపై పడిపోతాడు గాంధీ గారు. ఆ విధంగా కదులుతున్న ట్రైన్లో నుంచి ప్లాట్ఫామ్పై తోసేస్తే ఆ అవమానాన్ని ఆయుధంగా మలుచుకున్నాడు. అదే దక్షిణాఫ్రికా ప్రభుత్వం పైన, జాతి వివక్ష పైన ఒక ఉద్యమాన్ని నిర్మించాడు. చివరికి ప్రభుత్వం మెడలు వంచి విజయాన్ని సాధించాడు. అదే స్ఫూర్తితో భారతదేశానికి తిరిగి వచ్చి ఈ సమస్త భారతీయులను ఏకతాటిపై నడిపించి స్వాతంత్ర ఉద్యమాన్ని ఉరకలు ఎత్తించి నూతన పోకడలతో అహింస సత్యాగ్రహం అనే వినూత్నమైనటువంటి పోరాట పంథాలను ఎన్నుకొని తుపాకీ తూటాలకు మరి గుండెను ఎదురు నిలిపి అద్భుతమైనటువంటి ఈ స్వాతంత్ర పోరాటాన్ని ఆరంభించి మరి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణికించి భరతం జాతికి దాస్య శృంఖలాలను తెంచి మరి స్వేచ్ఛా వాయువులను పీల్చుకునే విధంగా స్వాతంత్రాన్ని సముపార్జించి పెట్టినటువంటి మహానుభావుడు మహాత్మా గాంధీ. లాఠీ దెబ్బలు పూల చెన్లు చెరసాలల్ పెన్లివారిన్లు ఏ కాఠిన్యం భైన సుఖానుభవమే గాంధీ పాఠశాలలో పాఠం భుల్పటించు వారికి తద్బ్రహ్మాస్త్ర సంధానమే పీఠం భుల్కదిలించి సీమలకం పెన్ శ్వేత సామ్రాట్టులన్. మరి అలాంటి గాంధీ గారి పోరాటం పటిమ రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణికించింది. భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించి పెట్టింది. గాంధీ గారికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది.
తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులకు గాంధీ గారి పోరాటం స్ఫూర్తిగా నిలిచింది. మార్టిన్ లూథర్ కింగ్ దగ్గర నుండి నెల్సన్ మండేలా, ఆంగ్ సాంగ్ సూకీ వరకు ఈనాటికి ఎందరినో ప్రేరేపిస్తూ మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఈ అహింస అనే ఆయుధం పరమాయు ఆయుధంతో మరి పోరాటాన్ని అద్భుతంగా చేయవచ్చు అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఆ మహాత్మా గాంధీ మరి గారికి కూడా ప్రేరణ కలిగించింది అవమానమే. ఈ విధంగా చరిత్రలో అవమానమే ఆయుధంగా మలుచుకొని అద్భుతమైనటువంటి పోరాటం చేసి విజయాన్ని సాధించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అందరికీ వందనాలు. నమస్తే.